శాస్త్రీయ సంగీతానికి పూర్వ వైభవం కోసం కృషి చేస్తున్న శ్రీ సద్గురు సంగీత సభ నిర్వాహకులు సేవలను ఆదర్శంగా తీసుకోవాలని జీవీఆర్ సంగీత కళాశాల ప్రిన్సిపల్ సి జ్యోతిర్మయి అన్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని వీక్షించాలని కోరారు. శ్రీ సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే 32వ వార్షిక జాతీయ సంగీత మహోత్సవాలు కళాశాలలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమాలను ప్రారంభించిన జ్యోతిర్మయి మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్వాంసులు కచేరీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ సద్గురు సంగీత సభ అధ్యక్షులు బీవీఎస్ ప్రకాష్ సంస్థ లక్ష్యాలను వివరించారు. సంగీత విద్వాంసురాలు సంగీత సభ కార్యదర్శి గౌరీనాథ్ నిర్వహించారు. వయోలిన్ విద్వాంసురాలు బివి దుర్గాభవానిని ఆత్మీయంగా సత్కరించారు. తొలి రోజు కార్యక్రమాలు పి దీపిక, నందిక కచేరీలతో ప్రారంభమయ్యాయి. పలు కీర్తనలను ఆలపించారు. వయోలిన్పై పివి దుర్గాభవాని, మృదంగంపై శ్రీరామ్, ఘటంపై మణిభూషణ్ సహకరించారు. సంగీత విద్వాంసులు గాయత్రి గౌరీనాథ్, మోదుపూడి సుధాకర్, పాలవర్తి నాగేశ్వరరావు, బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు బలరామకృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈరోజు సాయంకాలం నుంచి వచ్చే ఆదివారం దాకా మనకి సంగీత ఉత్సవాలు జరుగుతున్నాయి. అది కూడా మా కళాశాలలో మా వేదిక పైన ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి సంగీత విద్వాంసులందరికీను సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద కచేరీలు వినాలంటే ఇదే మద్రాసులో అయితే వేల కొద్ది ఖర్చు పెట్టుకొని టికెట్లు కొని ఎంతో శ్రమ కోరి వెళ్ళాల్సి ఉంటుంది. అలాంటి అవకాశాన్ని మన గౌరీనాథ్ గారు అలాగే శ్రీ జీవీఎస్ ప్రకాష్ గారు వీళ్ళ సంస్థ ద్వారా మనకు చక్కటి సంగీత కార్యక్రమాలని ఈ వారం రోజులు మన విజయవాడలో మనకందరికీ అందుబాటులో మంచి వేదికని ఎంపిక చేసుకొని మంచి మంచి కచేరీలను నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక సంగీత సంస్థ ఇంతటి చక్కటి కార్యక్రమాలను 32 సంవత్సరాల పాటు నిర్వహించడం అంటే ఆషామాషి కాదు. అలాగా నిర్విరామంగా విజయవంతంగా చక్కటి కార్యక్రమాలతో వీళ్ళు ఎప్పుడు ముందుకు సాగాలని మనసారా ఆకాంక్షిస్తూ మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వారం రోజుల పాటు ఈ సంగీత కచేరీలకి మీరందరూ హాజరై ఈ కార్యక్రమాలను వీక్షించి వీటిని జయప్రదం చేయవలసిందిగా మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సద్గురు సంగీత సభ 32వ వార్షిక సంగీత మహోత్సవాలు ఈ రోజు నుంచి మన దుర్గాపురం ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాల ప్రాంగణంలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజున గాత్రం అందిస్తున్నటువంటి విదుషీమణులు కుమారి దీపిక, శ్రీమతి నందిక సోదరిమణులు, లబ్ధ ప్రతిష్ఠులు, యువ విద్వాన్మణులు, వారికి సహకారం శ్రీమతి బివి దుర్గాభవాని గారు అందజేస్తున్నారు. అలాగే మృదంగం శ్రీ బుర్రా శ్రీరామ్ గారు, ఘటం శ్రీ మణిభూషణ్ గారు. ఈ రోజు నుంచి 24 నుంచి 30 దాకా ఈ కార్యక్రమాలు ఉంటాయి. రేపటి రోజున నిరంజన్ దిందోడి వారి గాత్రం ఉంటుంది. అలాగే 27వ తారీఖున స్వరాత్మిక శ్రీకాంత్ వారి గాత్రం ఉంటుంది. అలాగే నందిత కണ്ണన్ వారి గాత్రం,
అలాగే కుమారి లంక తేజస్వి వారి యొక్క గాత్రం ఉంటుంది. అలాగే 29 శనివారం నాడు ఒక విశిష్ట సంగీత కార్యక్రమం సమాగతి అని కూచిపూడి ఒడిస్సీ జుగల్బందీ నృత్య కార్యక్రమం, అది కూడా 29న ఒక ప్రత్యేక కార్యక్రమంగా అందిస్తున్నాం. అలాగే చివరి రోజున 30వ తారీఖున సభ ఏటా ఇచ్చేటువంటి సద్గురు సంగీత విద్వన్మణి బిరుదు ఈ సంవత్సరం మన విఖ్యాత వైలిన్ విద్వాంసులు, మన సంగీత కళాశాల పూర్వ అధ్యాపకులు అయినటువంటి శ్రీ పాలపర్తి నాగేశ్వరరావు గారు అందుకోబోతున్నారు. అనంతరం వారి యొక్క వైలిన్ ట్రయో, వాళ్ళ కుమారుడు వారి యొక్క మనవరాలతో కలిసి వారు వైలిన్ ట్రయో అందించబోతున్నారు. అలాగే యువతకి ప్రతిభా పురస్కారాలు, నగదు పురస్కారాలు, అలాగే పేద కళాకారులకి ఆర్థిక చేయూత, ఇవన్నీ కూడా అందజేయబోతున్నాం ఈ వారం రోజుల్లో. అందరూ కూడా ఈ ఉత్సవానికి ఈ కార్యక్రమం మన మద్రాసులో వినాలంటే ఇటువంటి కచేరీలు మనము టిక్కెట్లు కొనుక్కుని మరీ వినాలి. అదేం లేకుండా ఇక్కడ ఎవరొస్తే వాళ్ళు ఫస్ట్ కమ్ ఫస్ట్గా అందరికీ కూడా ఉచితంగా ప్రవేశం కల్పిస్తూ ఒక చక్కని కచేరీలు ఏర్పాటు చేసాం. ఇదొక సమైక్య సంగీతోత్సవం. ఎందుకంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, నార్త్, ఆంధ్ర అంతా కలిసి ఒక సమైక్యత రాగంగా, ఒక సమైక్యత సంగీతోత్సవంగా సాగుతున్నటువంటి ఉత్సవానికి అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. నమస్కారం, ధన్యవాదాలు.